జబ్బులు తగ్గేది ఏంటి ఇదంతా? భగవద్గీత నమ్మేవాడు భగవద్గీత నమ్ముతారు, బైబిల్ నమ్మేవాడు బైబిల్ నమ్ముతారు, ఖురాన్ నమ్మేవాడు ఖురాన్ నమ్ముతారు. వాటి వల్ల ఏం ప్రయోజనం జరుగుతుంది? ఈ చర్చించాల్సింది కాదు. జబ్బులు, దేహంలో వచ్చిన జబ్బుల్ని నయం చేయాల్సిన డాక్టర్లు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆహారపు అలవాట్లు ఏం అర్థం చేసుకోవాలి, ఏ మందులు వేసుకోవాలి చెప్పడానికి తెలిసింది పొందినటువంటి డాక్టర్లు అవి వదిలేసి మీరు భగవద్గీత వినండి, బైబిల్ వినండి అని చెప్తే, ఆయన చెప్తున్నారంటే ఆయన శాస్త్ర విజ్ఞానం యొక్క స్థాయి ఎక్కడ ఉందని, ఆయన చెప్పాడు కాబట్టి విని నమ్మేదానికి ప్రజల యొక్క విజ్ఞాన స్థాయి ఎక్కడ ఉందని మనం ప్రశ్నించుకోవాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేశ పరిస్థితుల్లో ఏమవుతుందంటే, ఈ శాస్త్ర విజ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు పుస్తకాలకు కుదించి, క్లాసులను కుదించి, వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి మిగతా విషయాలకి శాస్త్ర విజ్ఞానాన్ని అన్వయించుకోకుండా జరుగుతాం. మొత్తం క్లాసు రూమ్లో కానీ మనకి నేను డాక్టర్గా శాస్త్ర విజ్ఞాన కార్యకర్తగా స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇన్వేరియబుల్గా నా అసిస్టెంట్స్ నేను ఇన్వేరియబుల్గా ప్రశ్నలు కొన్ని వేస్తాం. ఏం చదువుతున్నావా? సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను సార్. దేంట్లో అడ్వాన్స్డ్, లేకపోతే ఏ ట్రిపుల్ ఈ, లేకపోతే ఇంకోటి చెప్తా ఉంటారు వాళ్ళు. ఎక్కువ ప్రశ్నలు కూడా నేను అడగం. ఎప్పుడు నైట్రిక్ యాసిడ్ ఫార్ములా చెప్పండి, అవుట్. చెప్పారు ఎవరన్నా? లేదు. గోల్డ్ సింబల్ చెప్పండి, తెలియదు. హాలోజన్స్ ఏమిటి తెలియదు. న్యూటన్ ఏమి చెప్పాడు తెలియదు. ఇవన్నీ ఎందుకని నేను చెప్తున్నానంటే, వాళ్ళని షార్ట్ నోట్స్, ఎస్ఏ క్వశ్చన్, బిట్లు ఆన్సర్ చేసే రోబోట్గా మార్చేసింది విద్యా వ్యవస్థ. వాళ్ళకి ఆలోచన లేదు, ఆలోచన శక్తి లేకుండా చేశారు. బీఎస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బీజెస్సీ చేసిన వాళ్ళు కూడా జువాలజీ దాని గురించి తెలియకుండా చదువుతున్నారు. అంటే మన విద్యా వ్యవస్థని సాధ్యమైనంత వరకు కేవలం పరీక్షలు రాసి పాస్ అయ్యేటువంటి వ్యవస్థగా దీన్ని బిలీవ్ చేశారు. దానివల్ల ఏమవుతుంది? రోబోట్స్ తయారవుతాయి. అంటే కొన్ని పనులు చేసే వ్యక్తిగా తయారవుతాయి. సెల్ ఫోన్లు తయారు చేస్తారు, ఇది తయారు చేస్తారు, ఏది తయారు చేస్తే కూడా అది తయారు చేస్తాడు. దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్ర విజ్ఞానం యొక్క పునాదిని అందుకోడు. దాంతో మొత్తం డీలింగ్ అవుతుందన్నమాట. వాళ్ళ జీవిత విధానానికి, వాళ్ళు చేసే పనికి మొత్తం డీలింగ్ అయిపోతుంది. ఇది మనకు తెలిసే విషయాలన్నీ కూడా. ఆస్ట్రాలజీ ఎక్కువగా నమ్ముతారు, ఆస్ట్రానమీ నమ్మరు. అంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, ఎన్ని ఉన్న గ్రహాలు పేరు చెప్పారు. వాటి ప్రభావం మన మీద ఉండదు అన్న విషయాన్ని స్పష్టంగా సైన్స్ క్లాసుల్లో చర్చించకుండా వాళ్ళు తెలుసుకుంటారు. నేను వదిలేస్తే తెలుసుకోవడానికి అవకాశం కూడా లేదు. 10th చెప్పరు, ఇంటర్లో చెప్పరు, డిగ్రీ అయిపోయింది ఇంకెప్పుడు తెలుసుకుంటారు. సో ఈ నేపథ్యంలో నేను మొత్తం అంతా చెప్పట్లేదు, మీకు అంతా డిస్కస్ చేయట్లేదు. మీకు తెలిసిన చెప్పిన విషయం ఏమి మీకు తెలియని విషయాలు కాదు.